ఈ వీడియోలో 2025లో వచ్చినటువంటి షేమన్ అనేటువంటి హర్రర్ ఫిల్మ్ ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఈ మూవీలో ఒక గ్రామంలో ఒక పిల్లాడు తన విమానంతో ఆడుకుంటూ వెళ్తూ ఉంటే అది సడన్ గా వెళ్లి ఒక గుహలోకి పడిపోతుంది. ఆ పడిపోయిన తర్వాత ఆ పిల్లల్లో కొన్ని తెలియని మార్పులు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది షేమన్ మూవీ యొక్క పూర్తి స్టోరీ. లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఈక్వెడార్ లో ఉన్న ఎంతో అందమైన లోయల్ని చూస్తాం. అక్కడ ఒక గ్రూప్ రోజా అనే అమ్మాయిపై బాప్టిజం చేస్తున్నారు. ఫాదర్ మేయర్ రోజాకి బాప్టిజం రిచువల్ చేస్తాడు. ఆ ప్రాసెస్ అయిపోయిన వెంటనే క్యాండిస్ జోయల్ ఆమెకి కంగ్రాట్స్ చెప్తారు. అయితే ఇక్కడ క్యాండిస్ జోయల్ ఇద్దరు కూడా లోకల్స్ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కొడుకైనటువంటి ఏలియట్కి మాత్రం ఆ ఊర్లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోల్పోయినటువంటి ఫీలింగ్ వచ్చేది. అతనికి ఫ్రెండ్స్ లేరు. అక్కడి లోకల్ పిల్లలు అతని ఫోన్లో గేమ్స్ ఆడితే మాత్రమే అతని దగ్గరకు వచ్చేవాళ్ళు. ఒకరోజు ఏలియట్ తన టాయ్ ప్లేన్ని ఒక గుహలో పోగొట్టుకుంటాడు. దాన్ని తీసుకోవడానికి గుహలోకి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. కానీ లోకల్ పిల్లలైనటువంటి రావుల్, థోమస్ అతన్ని ఆ గుహలోకి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తారు. కానీ ఏలియట్కి వాళ్ళ యొక్క మూఢనమ్మకాలు నిజం కావని ప్రూవ్ చేయాలని అనిపించింది. అందుకే అతను వాళ్ళ మాట వినకుండా గుహలోకి వెళ్తాడు. అక్కడికి అతనికి ఏదో వింతగా భయం అనిపించినా తన బొమ్మ ప్లేన్ కనిపించడంతో అది చూసి నవ్వి దాన్ని తీసుకుని బయటకు వస్తుంటే ఎవరో అతని చేయి పట్టేసుకుంటారు. దీంతో ఏలియట్ భయపడి ఆ చేతిని విడిపించుకుని బయటకి రన్ చేస్తాడు. అయితే ఈ హడావిడిలో అతని చేతికున్నటువంటి గడియారం అక్కడే గుహలోనే పడిపోతుంది. ఈ ఇన్సిడెంట్ గురించి అతను తన అమ్మ క్యాండిస్తో చెప్పలేదు. ఎందుకంటే గుహలోకి వెళ్ళాడని తెలిస్తే అమ్మ ఖచ్చితంగా తిడుతుందని అతనికి తెలుసు కాబట్టి ఆ విషయం గురించి అమ్మకి చెప్పడు. కానీ ఏలియట్కి ఏదో ఒక దుష్టశక్తి తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది. అయినా దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో మనం ఇంకొన్ని సీన్స్ని చూస్తాం. ఈ సీన్స్ను చూస్తే ఫాదర్ మేయర్, క్యాండిస్ ఇంకా జోయల్ ఈ చిన్న గ్రామానికి వచ్చి అక్కడున్నటువంటి స్థానికులను క్రిస్టియన్ మతంలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్కి తమదైన ఒక పాత మతం ఉంది. కానీ క్యాండిస్, జోయల్ వాళ్లకు ఇంగ్లీష్ని నేర్పిస్తున్నారు. ఆ తర్వాత క్రిస్టియన్ మతం గురించి చెప్తూ వాళ్ళను తమ మతంలోకి మార్చేస్తున్నారు. క్యాండిస్, ఏలియట్ మధ్య జరిగినటువంటి సంభాషణల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే రేపు మార్నింగ్ ఏలియట్కి కన్ఫర్మేషన్ సెరమనీ ఉంది. కన్ఫర్మేషన్ సెరమనీ అంటే ఇది క్రిస్టియన్ చర్చ్లో జరిగే ఒక స్పెషల్ కార్యక్రమంగా చెప్పొచ్చు. దీంట్లో బాప్టైజ్ అయినటువంటి వ్యక్తులు తమ నమ్మకాన్ని పూర్తిగా ఒక నిర్మలమైన మనస్సుతో అంగీకరిస్తారు. ఆ తర్వాత హోలీ స్పిరిట్ బ్లెస్సింగ్ని స్వీకరిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది బాప్టిజం అయిన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇందులో ఆ వ్యక్తి తన నమ్మకాన్ని అఫీషియల్గా అందరి ముందు కన్ఫర్మ్ చేస్తాడు. క్యాండిస్ ఏలియట్తో నెక్స్ట్ డే చర్చ్లో కన్ఫర్మేషన్ సెరమనీ జరుగుతున్న టైంలో వాళ్ళ తాత ఇచ్చినటువంటి వాచ్ని వేసుకోవడం మర్చిపోకూడదని చెప్తుంది. అయితే ఆ వాచ్ని ఏలియట్ ఒక గుహలో పడేసుంటాడు. అందుకే ఏలియట్ రాత్రికి రాత్రే ఆ గుహలోకి వెళ్ళి తన వాచ్ని తీసుకురావాలని డిసైడ్ అవుతాడు. అక్కడ అతనికి ఒక మాస్క్తో పాటు కొన్ని చనిపోయినటువంటి జంతువులు కనిపిస్తాయి. ఆ సీన్ చూస్తే అక్కడ ఏదో ఒక రిచువల్ జరిగినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా ఎన్నో స్కార్పియన్స్ అతని కాళ్ళ మీదకి ఎక్కుతూ ఉంటాయి. భయంతో పరిగెత్తబోయి ఏలియట్ యాంకిల్ అనేది ట్విస్ట్ అయిపోయి విరిగిపోతుంది. మరోవైపు ఇంట్లో క్యాండిస్, జోయల్ ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతారు. మరుసటి రోజు ఉదయం క్యాండిస్ ఏలియట్ రూమ్లో లేడని చూస్తుంది. విలేజ్ అంతా సర్చ్ చేస్తుంది. రావుల్ ద్వారా ఏలియట్ గుహలోకి వెళ్ళినటువంటి విషయం తెలుస్తుంది. ఆమె గుహ సైడ్కి వెళ్తుండగా ఆమెకి ఒక షేమన్ కనిపిస్తాడు. షేమన్ అంటాడు తనకు ఏలియట్ గుహలో పడిపోయినట్టు కనిపించాడు. అతన్ని నా ఇంటికి తీసుకెళ్లి సూప్ ఇచ్చి నిద్రపోయేలా చేశానని చెప్తాడు. దాంతో క్యాండిస్ వెంటనే షమన్ ఇంటికి వెళ్తుంది. క్యాండిస్ షమన్ యొక్క గుడిసెలోకి వెళ్ళగానే అక్కడ మట్టి విగ్రహాలు కనిపిస్తాయి. ఆమెకి తన కొడుకు అక్కడ సేఫ్గా లేడని అనిపించింది. అయితే క్యాండిస్తో షమన్ అంటాడు అతనికి ఇప్పుడు రెస్ట్ అవసరమని అడ్డుకున్నా కూడా ఆమె ఏలియట్ను తీసుకెళ్తూ ఉంటుంది. అయితే ఏలియట్ యొక్క కాలు గాయపడడం వల్ల సరిగ్గా నడవలేకపోతాడు. అప్పుడు లోకల్లో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళ తన వాకింగ్ స్టిక్ని అతనికిస్తుంది. కానీ ఆమె అతని కళ్ళలోకి చూడగానే నీలో సైతానున్నాడు, నా నుంచి దూరంగా ఉండమని అరుస్తూ పారిపోతుంది. ఇక ఏలియట్ వెంటనే చర్చ్కి వెళ్తాడు. అక్కడ తన కన్ఫర్మేషన్ చేస్తాడు. ఆ టైంలో క్యాండిస్ తన కొడుకు శరీరంపై ఒక స్కార్పియన్ని చూస్తుంది. ఏలియట్ కూడా ఆమెను విచిత్రంగా చూస్తాడు. కానీ వెంటనే అంతా కూడా నార్మల్గా మారిపోతుంది. ఏలియట్ చర్చ్కి లేటుగా వచ్చాడు కాబట్టి అందరూ అతను ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుకుంటారు. అయితే క్యాండిస్ అతనికి
కడుపు నొప్పిగా ఉండడం వల్ల రావడం లేట్ అయిందని చెప్తుంది. మరోవైపు షేమన్ ఇంకా అతని ఫాలోవర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. షేమన్ అంటాడు, ఏలియట్ ఒక బ్యారియర్ని దాటేసి వచ్చాడు, ఇప్పుడు ఒక ఎంటిటీ అతనిపై ఎఫెక్ట్ చూపించబోతుందని అంటాడు. తర్వాత ఒక వృద్ధ మహిళ నీటిలో మునిగిపోయి చనిపోతుంది. అయితే ఆమెనే ఏలియట్కి ఒక స్టిక్ ఇచ్చి ఉంటుంది. ఇక గ్రామస్తులంతా కూడా ఆమెకు అంత్యక్రియలు చేస్తారు. ఆ రాత్రి క్యాండిస్ నిద్రలేచి చూస్తే ఏలియట్ బెడ్ పై లేడు. బయట అతను నీళ్ళపై అడ్డంగా పడిపోయి ఉంటాడు. ఆమె తన హస్బెండ్ని పిలిచేసి ఏలియట్ని లోపలికి తీసుకెళ్తారు. బయట బాగా చలింది కాబట్టి అతనికి హాట్ వాటర్తో షవర్ చేయిస్తారు. కానీ పైన చూస్తే వాటర్ అంతా కూడా మురికిగా వస్తుంది. దీంతో ఏలియట్ గట్టిగా అరిచేసి కొద్దిసేపటికే అతను ఆ ట్రాన్స్ స్టేట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక క్యాండిస్, జోయల్ అతన్ని బెడ్ పై పడుకోబెడతారు. వాళ్ళు తమ కొడుకుని ఇక డాక్టర్కి చూపించాలని డిసైడ్ అవుతారు. కానీ ఆ దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో డాక్టర్ రావడానికి కనీసం 3 రోజులు పడతాయి. అందుకే వాళ్ళు ఫాదర్ మేయర్కి చూపించాలని అనుకుంటారు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఆర్మీలో ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. నెక్స్ట్ డే క్యాండిస్ ఇంటి బయట ఒక మట్టితో చేసినటువంటి ఒక విగ్రహాన్ని చూస్తుంది. అయితే దాన్ని జోయల్ రోడ్డు దగ్గర పడి ఉంటే తీసుకొచ్చుంటాడు. కానీ ఆమెకు ఒక డౌట్ వస్తుంది. కానీ క్యాండిస్ అనుకుంటుంది దీన్ని ఇక్కడ షమన్ పెట్టుండొచ్చు అని అనుకుంటుంది. ఎందుకంటే అతనే ఏలియట్కి ఏదో ఒకటి ఇచ్చి తినిపించి అతని ఆరోగ్యం క్షీణించేలా చేశాడని డౌట్ పడుతుంది. దాంతో ఆమె వెంటనే షేమన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ షేమన్ ఒక వృద్ధ మహిళకి రిచువల్ చేస్తూ ఆమె గుండెకి అయినటువంటి నొప్పిని తగ్గిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి క్యాండిస్ షేమన్ ఫాలోవర్స్ పై కోపంగా మీరంతా కలిసి నా కొడుకు ఏలియట్కి ఏదో చేశారని అరుస్తూ వాళ్ళపై లేనిపోని ఆరోపణలు చేస్తుంది. అయితే అక్కడి నుంచి తిరిగి వస్తుంటే దారిలో ఆమెకు రోజా ఎదురవుతుంది. రోజా క్యాండిస్తో ఒక విషయంపై ఆర్గ్యుమెంట్ చేస్తూ నువ్వందరికీ నీ మతం గురించి చెప్తావు, కానీ నిజానికే నువ్వే అబద్ధం చెప్పావు. నువ్వు ఏలియట్కి కడుపు నొప్పి ఉందని చెప్పావు, కానీ ఏలియట్ గుహలోకి వెళ్ళినట్టు నాకు తెలుసు. మీ మతం ప్రకారం ఒక వ్యక్తి అబద్ధం చెప్పకూడదు. నువ్వు దేవుని దగ్గర నీ తప్పుల్ని ఒప్పుకొని ఆ పాపాన్ని శుద్ధి చేసుకోవాలని చెప్తుంది. అది విన్న క్యాండిస్ సరే నేను చేస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆమె ఇంటికి వెళ్ళి జోయల్తో షేమనే ఏలియట్కి ఏదో చేశాడని అంటుంది. కానీ జోయల్ అంటాడు షమన్ ఏం చేయలేదు, వాళ్ళ రిచువల్స్ అన్నీ కూడా వట్టి మూఢనమ్మకాలని చెప్పేసి వాటిని కొట్టిపడేస్తాడు. అంతలో ఏలియట్ దగ్గరకు వచ్చేసి దగ్గుతాడు. అతని నోట్లో నుంచి పళ్ళు, రక్తం ఇంకా వింతైన పదార్థాలు బయటకు వస్తాయి. క్యాండిస్ వెంటనే ఫాదర్ మేయర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్తుంది. ఫాదర్ ఏలియట్ను చూడ్డానికి అతని దగ్గరకు వస్తాడు. ఏలియట్ ఫాదర్తో విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అతని బాడీ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అతని బ్యాక్ సైడ్లో ఒక వింతైన కలర్లో ఉన్నటువంటి నరాలు కనిపిస్తాయి. అయితే అతను ఫాదర్ యొక్క చేతిని పట్టుకున్నా కూడా వదలడు. ఇదంతా చూస్తే ఏలియట్కి ఏదో ఒక సూపర్ న్యాచురల్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. క్యాండిస్ ఏలియట్కి ఇప్పుడు ఎక్సార్సిజం చేయాలని అంటుంది. కానీ ఫాదర్ అంటాడు దానికి ఇప్పుడు మనకి చర్చ్ యొక్క పర్మిషన్ కావాలని రిప్లై ఇస్తాడు. అయితే క్యాండిస్ ఫాదర్ ఇంకా జోయల్ని ఒప్పించి ఎగ్జార్సిజం చేయమంటుంది. దీంతో ఫాదర్ బయటకు వెళ్తాడు. అక్కడ షేమన్ కనిపిస్తాడు. షేమన్ వాళ్ళతో నేను ఏలియట్ని కలవాలి, అతన్ని కాపాడే శక్తి నా వల్లే అవుతుందని చెప్తూ షేమన్ ఫాదర్తో నీ ఎగ్జార్సిజం పనిచేయదు, ఎందుకంటే మీ దేవుడు ఇక్కడ ఏమాత్రం ప్రభావం చూపించలేడని అంటాడు. కానీ ఫాదర్ తను నమ్ముతున్నటువంటి మతంపై కాన్ఫిడెంట్గా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఫాదర్ ఎగ్జార్సిజం చేయడానికి రెడీ అవుతాడు. ఆ సీన్లో ఫాదర్ తనను తానే కొట్టుకుంటూ ఉంటాడు. అయితే క్రిస్టియన్ రిలీజియన్లో ఉండే కొంతమంది ఆర్థడాక్స్ క్రిస్టియన్లు తమ పాపాలని శుద్ధి చేసుకోవడానికి ఇలా చేస్తుంటారు. అయితే ఇక్కడ చేసే ప్రక్రియ కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. నెక్స్ట్ డే రోజా క్యాండిస్ని కలవడానికి వస్తుంది. ఎందుకంటే క్యాండిస్ ఆ రోజు ఇంగ్లీష్ క్లాస్కి రాలేదు. రోజా అక్కడ ఫాదర్ని చూస్తుంది. దాంతో ఆమెకి క్యాండిస్ ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉందని అర్థమవుతుంది. ఈ సీన్ చూసి రోజా తను నమ్ముతున్నటువంటి క్రిస్టియన్ మతంపై పూర్తిగా డౌట్ పడుతుంది. అయితే రోజా వెళ్ళిన తర్వాత ఎగ్జార్సిజం మొదలవుతుంది. కానీ ఆ ప్రాసెస్ అనేది ఏలియట్ పై ఎలాంటి ప్రభావం చూపించదు. అతను పూర్తిగా పొసెస్డ్ అయిపోతాడు. అయితే ఏలియట్ లో ఉన్నటువంటి స్పిరిట్ అనేది ఫాదర్ ని తను నమ్ముకున్నటువంటి ఫెయిత్ పై క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తూ నీ దేవుడు ఇక్కడికి చెందినవాడు కాదని అంటుంది. అయితే ఏలియట్ కళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది. అతను రూమ్ లోని అన్ని మిర్రర్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అతనిలో ఉన్నటువంటి ఒక ఎంటిటీ అనేది ఒక విషయాన్ని క్లియర్గా చెప్తుంది. నేను జీసస్ కంటే ముందే ఇక్కడ ఉన్నాను, ఇక్కడ నీ దేవుడు ఏం చేయలేడని అంటుంది. ఫాదర్ ఏలియట్ను కట్టిపడేసి అతని తలపై క్రాస్ పెడతాడు. కొద్దిసేపటి తర్వాత ఏలియట్ స్ప్రోలోకి వస్తాడు.
అమ్మయ్య ఇక ఎగ్జాసిజం అయిపోయినట్టుగా ఫాదర్ ఫీల్ అవుతూ ఏలియట్లో ఉన్నటువంటి ఎంటిటీ బయటికి వెళ్ళిపోయిందని అనుకుంటాడు. కానీ ఫాదర్ ఇలా అనుకుంటే అది ఒక పెద్ద మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎంటిటీ ఇప్పటికీ ఏలియట్లోనే ఉంది. తర్వాత ఫాదర్ క్యాండిస్ బయట వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు. అంతలో అక్కడికి షేమన్తో పాటు అతని ఫాలోవర్ అక్కడికి వస్తాడు. షేమన్ క్యాండిస్కి ఒక మెడిసిన్ లాంటి పదార్థం ఇస్తూ ఇది ఏలియట్కి ఒక మంచి రిలీఫ్ ఇస్తుందని చెప్తాడు. అయితే షేమన్ ఏలియట్కి సంబంధించినటువంటి ఏదైనా క్లాత్ని అడుగుతాడు. కానీ క్యాండిస్కి షేమన్పై ఎలాంటి నమ్మకం ఉండదు. ఆమె అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని అంటుంది. దాంతో షేమన్ ఫాలోవర్ ఈ ప్రాంతం మాదని, బయట నుంచి వచ్చింది మీరని అంటాడు. బయట క్యాండిస్ జోయల్ ఉంటారు. అయితే షేమన్ అతని ఫాలోవర్ ఫైనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వెళ్లే ముందు షేమన్ ఏలియట్కి చెందినటువంటి ఒక సాక్స్ని కొట్టేస్తాడు. అయితే ఆ సాక్స్ అనేది బయట ఎండలో ఆరేసి ఉంటుంది. ఆ రాత్రి క్యాండిస్ మళ్ళీ ఏలియట్ తన రూమ్లో లేడని చూస్తుంది. ఆమె బయట అతని కోసం వెతుకుతూ ఉంటుంది. అదే టైంలో పొజెస్డ్ అయిన ఏలియట్ ఫాదర్ ఇంటికి వెళ్ళి అక్కడ అతను ఒక మాస్క్ పెట్టేసుకొని ఫాదర్ ముందుకొచ్చి అతనిపై అటాక్ చేస్తాడు. ఫాదర్ని ఒక బిగ్ లయర్ అని ఫాదర్కు ఉన్నటువంటి నమ్మకం మీద క్వశ్చన్ చేస్తాడు. ఫాదర్కి కళ్ళ నుంచి ఇంకా నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. దాంతో ఫైనల్గా ఫాదర్ చనిపోతాడు. మరోవైపు రోజా ఫాదర్ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఆమె ఫాదర్ డెడ్ బాడీని చూసి షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. మరుసటి రోజు గ్రామస్తులు ఫాదర్కి అంత్యక్రియలు చేస్తారు. అదే టైంలో ఏలియట్ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కానీ క్యాండిస్కి ఖచ్చితంగా తెలుసు ఫాదర్ని చంపింది పొజెస్డ్ అయిన ఏలియట్ అని డౌట్ ఉంది. ఇక ఫాదర్కి అంత్యక్రియలు జరిగిన తర్వాత క్యాండిస్ ఆ గ్రామస్తులందరినీ కూడా ఉద్దేశించి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె మనసంతా కూడా ఏలియట్ మీదే ఉంటుంది. అందుకే చర్చ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ పొజెస్డ్ అయినటువంటి ఏలియట్ని చూస్తుంది. ఇద్దరి మధ్య కొంచెం టెన్షన్ పుట్టించే సీన్స్ జరుగుతాయి. ఆ కన్ఫ్యూజన్లో అప్పుడే ఒక క్యాండిల్ అనేది కింద పడిపోతుంది. కానీ జోయల్ అక్కడికి వచ్చేసరికి ఏలియట్ అక్కడ కనిపించడు. జోయల్ క్యాండిస్ను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే క్యాండిస్ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడ్రస్ చేయకుండా డైరెక్ట్గా షేమన్ దగ్గరికి వెళ్తుంది. ఆమె షేమన్ దగ్గర ఏలియట్కి సంబంధించినటువంటి సాక్స్ని చూసి నువ్వు ఈ సాక్స్తో ఏం చేస్తున్నావు, నా కొడుకుపై ఏదో శాపం వేశావని నిందిస్తుంది. అప్పుడు షేమన్ దానికి నువ్వు ఇంకా అసలు విషయాన్ని అర్థం చేసుకోలేదు, నేను అతనికి ఎలాంటి శాపం చేయలేదు, ఒక డార్క్ స్పిరిట్ వచ్చేసి అతన్ని ఆవహించింది. ఆ స్పిరిట్ పేరు సూపే, ది గాడ్ ఆఫ్ డెత్. అది మనుషుల ప్రాణాన్ని కోరుతుందని అంటాడు. కానీ క్యాండిస్ మాత్రం అతని మాట వినదు. జోయల్ మళ్ళీ క్యాండిస్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే టైంలో వాళ్లకు ప్రజల యొక్క అరుపులు వినిపిస్తాయి. నిజానికి అక్కడ పడినటువంటి క్యాండిల్ వల్ల చర్చికి నిప్పంటుకుంటుంది. అయితే కొద్దిసేపట్లోనే చర్చ్ అనేది పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోతుంది. ఈ ఇన్సిడెంట్తో గ్రామస్తులందరూ కూడా షాక్లోకి వెళ్తారు. వాళ్లకు జోయల్ క్యాండిస్కి ఉన్నటువంటి మతంపై నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. మరోపక్క పొజెస్డ్ అయిపోయినటువంటి ఏలియట్ తన తండ్రి జోయల్పై వచ్చి అటాక్ చేసి బాగా గాయాలు చేస్తాడు. ఏలియట్ జోయల్కు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ప్రేయర్స్తో నువ్వేం సాధించలేవని అంటాడు. ఇంకా అతని ఇన్హేలర్ని కూడా పాడు చేస్తాడు. కానీ లాస్ట్ మూమెంట్లో క్యాండిస్ వచ్చి జోయల్ని కాపాడుతుంది. నెక్స్ట్ డే జోయల్ని చూస్తే తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. క్యాండిస్ రోజాతో ఈ సూపే ఎవరని అడిగితే అప్పుడు రోజా అంటుంది సూపే అనేది ఒక ఫాల్స్ డైటీ. నువ్వు నిజంగా కన్ఫెషన్ చేసి నీ పాపాలని శుద్ధి చేసుకున్నావా, లేదా నీ రిలీజియన్ రూల్స్ని నువ్వు ఫాలో అవ్వకుండా వాటిని కేవలం పక్క వాళ్ళపై మాత్రమే రుద్దుతావా అని అడుగుతుంది. అయితే రోజా వేసే క్వశ్చన్స్ ని చూస్తే ఆమె క్యాండిస్ రిలీజియన్ నుంచి దూరం అవుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో అది విన్న క్యాండిస్ రోజాను ఒక చెంపదెబ్బ కొడుతుంది. అయితే రోజా ఆమెతో రేపు పొద్దున కల్లా నువ్వు నీ ఫ్యామిలీని తీసుకొని ఈ గ్రామం విడిచిపెట్టేసి పోవాలని అంటుంది. ఇక క్యాండిస్ చేసేదేమీ లేక ఏలియట్ను షమన్ దగ్గరికి తీసుకెళ్తుంది. క్యాండిస్ హెల్ప్ కోసం షమన్ అడిగినప్పుడు షేమన్ అసలు నిజాన్ని చెప్తాడు. సూపే అనేది ఈ పర్వతాల్లో ఎన్నో శతాబ్దాలుగా నివసిస్తున్నటువంటి ఒక శక్తి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కాపాడేందుకు గత షేమన్లు అతనితో ఒప్పందాలు చేస్తూ జంతువుల్ని బలిగా సమర్పిస్తూ ఆ స్పిరిట్ని ఈ గుహలో బంధించి ఉంచేవారు. అందుకే ఎవరు ఆ గుహలోకి వెళ్లేందుకు ధైర్యం చేయలేదు. కానీ ఏలియట్ ఆ గుహలోకి ఎంటర్ అయినప్పుడు సూపే అనే స్పిరిట్ అతని బాడీని స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకంటే మానవ శరీరం అతనికి మరింత శక్తినిస్తుందని చెప్తాడు. ఇక షేమన్ అతని ఫాలోవర్ క్యాండిస్ ఏలియట్ని తీసుకుని గుహ లోపలికి వెళ్తారు. అక్కడ షేమన్ రిచువల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షేమన్ ఫాలోవర్ క్లియర్గా ఒక విషయం చెప్తాడు. సూపేని మనం ఓడించలేం, మనం కేవలం ఆమెతో ఒక అగ్రిమెంట్ మాత్రమే చేసుకోగలం. అంటే ఏలియట్ను విడిచిపెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ
ఏదైనా రిటర్న్ గా ఆఫర్ చేయాలని చెప్తాడు. అందుకే వాళ్ళు కొన్ని హ్యామ్స్టర్స్ ఇంకా ఎలుకల్ని తీసుకొచ్చుంటారు. ఇక రిచువల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏలిట్ ఇక్కడ సైతాన్ రూపంలోకి మారిపోయి అక్కడున్న వాళ్లతో ఫాదర్ని చంపింది నేనే అని క్లియర్ చేసేస్తాడు. తర్వాత షేమన్, క్యాండిస్ ఇద్దరు ఒక బౌల్లో నుంచి ఏదో డ్రింక్ చేస్తారు. దాంతో వాళ్ళు ఏలియట్తో కలిసి వేరే వేరే ప్లేస్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఒక విజన్ వస్తుంది. ఏలియట్లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ షేమన్ని క్వశ్చన్ చేస్తూ, నువ్వు క్యాండీస్కి ఇక్కడ వేరే మతాన్ని ప్రచారం చేయడానికి ఎలా పర్మిషన్ ఇచ్చావని అడిగితే అప్పుడు షేమన్ అంటాడు, నేను ఇలాంటి రిలీజియన్ కన్వెన్షన్కి పర్మిషన్ ఇవ్వలేదని ఆన్సర్ ఇస్తాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఫైనల్గా ఏలియట్లోని సూపే వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వెంటనే సీన్ ఇప్పుడు మళ్ళీ గోలోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ షేమన్, ఏలియట్, క్యాండిస్ ఇంకా షేమన్ ఫాలోవర్ పడిపోయి కనిపిస్తారు. ఏలియట్ ఇప్పుడు నార్మల్గా కనిపిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి షేమన్ పైకి లేచి ఇప్పుడు అతను సూపే చేత పొజెస్డ్ అయిపోతాడు. పొజెస్డ్ అయిన షేమన్ తన ఫాలోవర్ తలపై రాయితో కొట్టేసి అతన్ని చంపేస్తాడు. తర్వాత షేమన్ తనను తాను చంపేసుకుంటాడు. షేమన్ చనిపోయిన తర్వాత సూపే మళ్ళీ ఏలియట్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏలియట్ క్యాండీస్ ని చంపేందుకు ముందుకొస్తాడు. ఈ పరిస్థితిలో క్యాండీస్ సూపేకు ఒక ట్రేడ్ ఆఫర్ చేస్తుంది. నన్ను పొజెస్ చేసుకో, కానీ నా కొడుకుని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ సూపే అంటుంది, నేను శక్తివంతంగా మారేందుకు నాకు చిన్న వయసున్న బాడీ కావాలి. నాకు పెద్దవాళ్లను పొజెస్ చేయడం ఇష్టం లేదు. నాకు పిల్లల్ని పొజెస్ చేసి నాకు నచ్చినట్టుగా వాళ్ళని మార్చుకోవడం అంటే ఇష్టమని చెప్తుంది. ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏలియట్ ని వదిలిపెట్టాలంటే క్యాండీస్ మరో పిల్లార్ని ఆఫరింగ్ గా ఇవ్వాలి. ఇది విన్న క్యాండీస్ గుహ బయటకు వెళ్తుంది. అక్కడ థామస్ అనే చిన్నారి ఆడుకుంటూ గుహ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. క్యాండీస్ థామస్ కి మాయమాటలు చెప్పేసి గుహలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఆమె థామస్ కి సూపేకి ట్రేడింగ్ కి ఆఫరింగ్ గా ఇస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో రావుల్ థామస్ ను వెతుకుతూ గుహ దగ్గరికి వస్తాడు. అక్కడ అతను థామస్ ను విచిత్రంగా నేలపై అడ్డంగా పడిపోయినట్లు చూస్తాడు. అంటే సూపే ఏలియట్ ను వదిలిపెట్టేసి ఇప్పుడు థామస్ ను ఆవహించేసింది. నెక్స్ట్ సీన్ లో క్యాండీస్, ఏలియట్, జోయల్ ఆ ప్రాంతాన్ని పూర్తిగా విడిచిపెట్టి పారిపోతున్నారు. క్యాండీస్ తన మెడలో ఎప్పుడూ ధరించే క్రాస్ పెండెంట్ ని తీసేసింది. దేవుడికి సంబంధించిన ఏ వస్తువు కూడా ఆమె దగ్గర లేదు. అంటే క్యాండీస్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళడం మాత్రమే కాదు, తన మతం నుంచి కూడా కంప్లీట్గా బయటకు వచ్చేసింది. ఆమె ఇప్పుడు సిటీలో ఒక సాధారణ జీవితం గడిపేందుకు బయలుదేరుతుంది. అయితే ఇంకా ఆ లోయల్లో థామస్ ఇప్పుడు సూపే అనే స్పిరిట్కి ఒక కొత్త హోస్ట్గా మారిపోతాడు. ఈ మూవీ చూస్తే చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తూ ఉంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనకు తెలుస్తాయి. అయితే నిజానికి మూవీలో ఏం జరిగిందంటే క్యాండీస్, జోయల్ ఆ రిమోట్ ప్లేస్కి ఒక పక్కా ప్లాన్తో ఒక మిషన్తో వచ్చారు. ఆబ్వియస్గా క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడమే వాళ్ళ ప్రధాన లక్ష్యమైనా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళడం అనేది కేవలం వాళ్ళ మతాన్ని వ్యాపించడం కోసమని కాకుండా అక్కడి ప్రజల్ని వాళ్ళు చేసేటువంటి సేవలతో ఆ లోకల్స్ని అట్రాక్ట్ చేశారు. వాళ్ళు మంచిగా క్లినిక్లను కట్టించి క్లీన్ వాటర్ని అందించి ఆహారాన్ని మంచిగా అందరికీ ఇవ్వడంతో ఆ గ్రామ ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక క్యాండీస్ గురించి చెప్పాలంటే ఆమె తను చేస్తున్నటువంటి ఆ పనుల వల్ల లోపల ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చుంటుంది. ఆమె తనకున్నటువంటి ఆ నమ్మకం వల్ల దేవుని ఆజ్ఞ మేరకు ఈ సేవా కార్యక్రమాలు అన్నీ చేసి దేవుడు చేయాలనుకుంటున్నటువంటి పనుల్ని చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఒక కొత్త దారిని చూపిస్తున్నాననేటువంటి భావన ఎంతో హ్యాపీ ఫీలింగ్ని ఇచ్చుంటుంది. అయినా కూడా పైకలా కనిపిస్తున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏలియట్ ఫ్రెండ్స్ లేక ఎంతో ఒంటరిగా ఫీల్ అయిపోయి అక్కడున్న లోకల్ పిల్లలతో అసలు ఎలాంటి కనెక్షన్ లేకుండా పోతుంది. నేను ముందుగా చెప్పినట్టే ఆ లోకల్స్ పిల్లలు అతన్ని ఫోన్లో గేమ్స్ ఆడుకుంటే మాత్రమే దగ్గరకు వచ్చేవాళ్ళు. ఇలా అతను ఒంటరిగా ఫీల్ అవ్వడం మొదలెట్టాడు. తీరా ఈ ఒంటరితనం అనేది చివరిగా ఆ గుహలోకి అతన్ని వెళ్ళేలా చేస్తుంది. క్యాండీస్ కొడుకు ఏలియట్ సూపే అనేటువంటి పురాతనమైనటువంటి స్పిరిట్తో పొసెస్డ్ అవుతాడో అన్ని ప్రేయర్లు, రిచువల్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అయితే ఇక్కడ సూపే అనేది ఒక డీమన్ కాదు. ఈవెన్ క్రిస్టియానిటీ ఉండకముందు కూడా కల్చరల్ బిలీఫ్స్ ఉంటాయని అర్థమవుతుంది. అంటే సూపే ఒక న్యాచురల్గా ఆ తెగకి సంబంధించినటువంటి స్పిరిట్గా చెప్పచ్చు. ఈ స్పిరిట్ పిల్లల్ని ఎందుకు ఆవహిస్తుందంటే పిల్లలు ఒక మంచి నిర్మలమైన మనస్సుతో ఉండి ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు. ఈ స్పిరిట్ ఆ పిల్లల్ని ఆవహించి వాళ్ళని ఒక మీడియంగా తీసుకుని ఎవరైతే కల్చరల్ బిలీఫ్స్ని దెబ్బతీసేందుకు ట్రై చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్తూ ఒక వార్నింగ్ ఇస్తూ ఆ పిల్లల లైఫ్ని తీసుకొని పోతుంది.
క్యాండీస్ వెళ్ళాక ఇప్పుడు ఆ నమ్మకాల్ని రోజా నడిపిస్తుంది. ఆమెపై కూడా మెల్లిగా ఈ స్పిరిట్ వచ్చి మంచి లెసన్ ఇస్తుందని చెప్పొచ్చు. మూవీలో కంప్లీట్గా క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ని కొట్టేసి పారేయకుండా వెస్టర్న్ థింకింగ్ బౌండరీస్ని దాటి వేరే చాలా పురాతనమైనటువంటి మతాలు కూడా ఉన్నాయనేటువంటి ఒక థాట్ని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి ఇది ఫెయిత్ని అయితే కొట్టిపడేయడం కాదు. సినిమా స్టార్టింగ్లో క్యాండీస్ తన మతంపై ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది. క్యాండీస్కి తన మతంపై ఉన్నటువంటి నమ్మకం వల్ల ఆమెకి ఒక పర్పస్ ఇచ్చి ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసి ఏది తప్పు ఏది కరెక్ట్ అనేటువంటి ఒక క్లారిటీతో ఉంటుంది. కానీ తన సొంత కొడుకు పరిస్థితి దిగజారిపోవడంతో ప్రేయర్స్ కూడా కాపాడలేకపోవడంతో ఆ స్పిరిట్తో విజన్ రావడం వల్ల ఆమెకి కన్ఫ్యూజన్ వచ్చేలా చేసి ఎమోషనల్గా కుంగిపోతుంది. ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు అనేవి యూనివర్సల్గా అప్లికేబుల్ అవుతుందా అనేటువంటి డౌట్ వస్తుంది. మూవీ లాస్ట్ సీన్లో తన క్రాస్ని కూడా మెడలో నుంచి తీసేస్తుంది. దీని అర్థం ఏంటంటే ఆమె పూర్తిగా నమ్మకం కోల్పోయినట్టు కాదు, కానీ ఒక యాన్షియన్ స్పిరిట్ వచ్చినప్పుడు తను నమ్ముకున్నటువంటి స్పిరిచువల్ సిద్ధాంతాలన్నీ కూడా ఆమెకు ఎటువంటి హెల్ప్ చేయడానికి రావు. తన కొడుకుని కాపాడడానికి ఇంకొక అమాయక పిల్లాన్ని ఆ స్పిరిట్తో ట్రేడ్ చేసి సాక్రిఫైస్ చేసి ఉంటుంది. అయితే ఈ స్పిరిట్ను షేమన్ ఇన్ని రోజులుగా ఆ గుహలో బంధించి దానికి యానిమల్స్ని ఆఫరింగ్స్ని ఇస్తూ రిచువల్ చేస్తూ స్పిరిట్ని బయటికి రాకుండా చూసుకుంటాడు. కానీ ఎలియట్ వచ్చేసి స్పిరిట్ ని బయటకు వచ్చేలా చేసుంటాడు. అందుకే మూవీ స్టార్టింగ్ లో ఎక్కడికి వెళ్ళొద్దు అని లోకల్ పిల్లలు ఎలియట్ కి చెప్పుంటారు. దాని తర్వాత ఏం జరిగిందో మనమంతా చూసేసాం. అయితే సినిమాలో ఈ మిషనరీస్ గురించి బాగా చెప్పారు. ఆ ఇద్దరు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆ విలేజ్లోకి వచ్చి ఉంటారు. కానీ ఎప్పుడైతే అక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి సహజ సిద్ధంగా ఉన్నటువంటి సిస్టమ్ అనేది బ్యాలెన్స్ తప్పుతుందో కరెక్ట్గా అప్పుడు సూపే అనే స్పిరిట్ బయటకు వస్తుంది. ఈ స్పిరిట్ బయటకి రావడం కేవలం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అని కాకుండా వెస్టర్న్ బిలీఫ్స్ ని ఒకరిపై రుద్దడం వల్ల వచ్చేటువంటి పర్యవసనాలుగా చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి చేసినటువంటి సాయానికి ఎంతో రుణపడి ఉన్నారు. కానీ ఆ మిషనరీస్ ఎంట్రీ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ కాదు. లోకల్గా ఉన్నటువంటి షేమన్ కూడా వాళ్ళు పక్కకి నెట్టేసి ఉంటారు. కానీ క్యాండీస్కి షేమన్ హెల్ప్ కావాలని రియలైజ్ అయినప్పుడు మాత్రం క్యాండీస్కి ఉన్నటువంటి తన నమ్మకాలన్నీ కూడా పటాపంచలవుతాయి. అందుకే ఒకరు సేవా కార్యక్రమాలు చేసినా ఏం కాదు, కానీ బలవంతంగా ఒకరి మతం యొక్క నియమాలని ఇంకొకరిపై రుద్దితే ఎవరికి మంచిది కాదనేటువంటి మీనింగ్ ఉంది. ఇది షేమన్ మూవీ ఎక్స్ప్లెనేషన్. ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ హైప్ కూడా ఇవ్వండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.